లెంటులోని 17వ దినము సోమవారము. సిలువలోని ప్రతినిధి. ప్రార్థన. ప్రభువా, నీ సహింపు గ్రహించుకొన్న ఎడల ఎండిన మొక్కవలె వాడిపోదుము. తెలిసిన ఎడల సహింపలేము. అది సువార్తికులకును తెలియదు, దూతలకు తెలియదు, మాకు అసలు తెలియదు. నీవు శ్రమపడినావన్నది సత్యము గాని దాని వివరమును మేము సహింపలేము. ఇదంతా మరుగు చేసి మమ్మను కరుణించుము. యేసు ప్రభువా, నీవు సహింపు ద్వారా జయము పొందినట్లు మాకు కూడా సహింపు ద్వారా జయము కలుగు నిమిత్తము మాకు సహింపు శక్తి దయచేయము. మేము జయించి జయము పొందక ముందు సహించి జయము పొందే తరుణము దయచేయము. మేము పాఠములో ఏర్పరచుకున్న ప్రకారము నీవు 8 పర్యాయములు 8 విషయములలో సహింపు కనబర్చినట్లు మేము కూడా అన్నిటిలో సహింపు కనపర్చే దారుఢ్యము అనుగ్రహించుము. ఒక విషయములో సహింపు కలిగి ఉండుట వల్ల మాకు ప్రయోజనము లేదు. కాబట్టి అన్నిటిలో, అన్ని కాలములలో, అన్ని విధములైన అవస్థలలో సహింపు, ఓపిక, ఓర్పు అనుగ్రహించుము. మేము సహించేటప్పుడు నీ సహింపు మాకు జ్ఞాపకము చేసి నీ సహింపులో నుండి సహింపు అందుకునే విశ్వాసము దయచేయము. సహించే రక్షక, మేము సహించే వధువులమై యుండే కృప దయచేయము. ఎన్నో పర్యాయములు మా అనుభవ ప్రకారము మా సహింపునకు కదలిక, తగ్గింపు, అంతరింపు కలుగుట చూచుచున్నాము గనుక మా సహింపును దిట్టపరచుమని వేడుకొనుచున్నాము. నీవు త్వరగా వచ్చదవని వాగ్దానము చేసినావు. మా దృష్టికి నీవు ఆలస్యము చేయుచున్నావు అని తోచుచున్నప్పుడు స్వాభావికముగా సహింపు కదలిపోవును. గనుక అట్టి కదలని సహింపు వలన పెండ్లి కుమార్తె వరుసకు మమ్మును భద్రపరచుము. ఒక్కొక్క సహింపు తరుణములో నా అనుభవమునకు కొంత అనుభవమును, నా సిద్ధపడుటకు కొంత సిద్ధపడుటయును నాకు అనుగ్రహింపుము. మహిమకు కొంత మహిమయును చేర్చబడును గనుక ఈ చేర్చబడుటకు నేను దూరము కాకుండే ధైర్యము దయచేయము. నీకు వచ్చిన శోధనల వంటి శోధనలు నాకు రావు అని నేను అనుకొనకుండునట్లు నాకు జాగ్రత్త గల జ్ఞానోపాయము లభింపజేయుము. శ్రమలో పాల్గొనుట వల్లనే మహిమలో కూడా పాల్గొందుమని పెద్దలు చెబుచున్న వాక్యమును జ్ఞప్తి యందుంచుకొనగల జ్ఞాపక శక్తి లభింపజేయుము. ఓ ప్రభువా, నీ శ్రమ ఎంత గొప్పదో ప్రవక్తలకు గాని, సువార్తికులకు గాని, దూతలకు గాని తెలియదని తలంచుచున్నాము. ఒకవేళ మాకు తెలిస్తే మేము ఉండము. నీ మహిమ మాకు మెరుగు అనగా చాలును, సరిపోవును గనుక అట్టి స్థితిలో మమ్మును స్థిరపరచుము. ఆమెన్. శుక్రవారము మహా సంతోషకరమైన దినము. ఆదివారము కూడా మహా సంతోషకరమైన దినమే. అందరూ శుక్రవారమున దుఃఖింతురు. అయితే ఆ దినమే విముక్తి దినము. శుక్రవారము శిలువ మీద జయము, ఆదివారము పునరుద్ధాన జయము. శిలువ మీద క్రీస్తు ప్రభువుకు కలిగిన జయము, ఆదివారమున పునరుద్ధానమును బట్టి జయము. ఈ రెండును 2 విధములుగా కలిగినవి. నా దగ్గరున్న 15 బూరలతో నేను మాట్లాడుచున్నాను. ఈ బూరలు శుక్ర, ఆదివారములు వినబడును. చాకలివాని బట్టల శబ్దము మనకు వెంటనే వినబడును. అయితే అది కొంచెము సేపు ఉండును. అలాగే గొడ్ల చావిడిలోని శబ్దమును ఉండును. ఈ సమయములో ఆ శబ్దముల వైపు కాక అందరూ శిలువ వైపు చూడవలెను. అటువంటి మనోనినాదం ఉండవలెను. చివరి వరకు అది ఉండవలెను. 2 మనోనినాదములు, 1 శిలువ, 2 సంగములను తలంచుకొనవలెను. యేసుక్రీస్తు యొక్క శ్రమ చరిత్రలో జయము, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన చరిత్రలో జయము. ఇవి సంఘము పొందవలసిన జయములు. వీటిని ప్రభువు పొంది చూపించెను. సంఘము శ్రమలో జయం పొందవలెను. అలాగే సంఘము తన పునరుద్ధానములో జయం పొందవలెను. యేసుక్రీస్తు ప్రభువు శ్రమలో ఎన్ని రకముల జయములున్నవి? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో సిలువను గురించి 1 యేసుక్రీస్తు మన ప్రతినిధి అయి జయం పొందెను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము. 2 ఆయన కాడి సులువు గనుక ఆయన యొద్ద నేర్చుకొనవలెను. మత్తాయి 11వ అధ్యాయం 29వ వచనము. 3 ఆయన మన జీవము నిమిత్తమై మన పాపములను మ్రాను మీద మోసి జయం పొందెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. 4 ఆయన మన ప్రతినిధి అయి మన కొరకు విజ్ఞాపన చేయుచు జయమిచ్చుచున్నారు. యోహాను 17వ అధ్యాయం 9వ వచనం. ఆయన జన్మములో, బోధలో, శ్రమలో,
విజ్ఞాపనలో, పునరుద్ధానములో మన ప్రతినిధి అయి ఉన్నారు. ఆయన మన కొరకు శిశువై పుట్టెను, మన కొరకు బోధించెను, మన కొరకు విజ్ఞాపన చేసెను. ఆయన మన కొరకు శిల్వమ్రాను మీద శ్రమ అనుభవించెను. ఆయన మన కొరకు మరణమును జయించి తిరిగి లేచెను. మన కొరకు మనము బోధించుకొనలేము, ఆయనే బోధించవలెను. మన కొరకు మనము ప్రార్థించుకొనలేము, మన కొరకు శ్రమపడలేము కనుక ఆయనే ప్రార్థించవలెను, శ్రమపడవలెను. మన జన్మము అసంపూర్తి అయినందున మన జన్మము వర్ధిల్లుటకు ఆయనే జన్మించెను. మన బోధ చాలదు, ప్రార్థన చాలదు, శ్రమ చాలదు. మనము గాని శ్రమపడితే చచ్చి ఊరుకొందము, ఇక తిరిగి లేవలేము. మనము కీడు కొరకు ప్రార్థింతుము, అజ్ఞాన బోధ చేస్తాము గనుక ఆయన మన కొరకు పూటపడెను. ప్రార్థన, శ్రమ, జన్మ ప్రతినిధిగా మన కొరకు ఆయను. ఈయన శ్రమలో మన కొరకు ప్రతినిధి అయి ఉన్నాడు. 1. మానవ ప్రతినిధి. మన కొరకు ఒకరు జన్మింపలేరు, మనమును వేరొకరి కొరకు జన్మింపలేము. అయితే ఆయన మన కొరకు జన్మించెను. మనము సంగతులు పూర్తిగా బోధపరచుకొనలేము, బోధించుకొనలేము గనుక మన కొరకు ఆయన బోధించెను. మనము మన కొరకు సరిగా ప్రార్థించుకొనలేము గనుక ఆయన ప్రార్థించెను. మనము మన కొరకు శ్రమ అనుభవించలేము గనుక ఆయనే మన కొరకు శ్రమ అనుభవించెను. ఆయన జీవితమంతా మన కొరకే, ఆయన చేసినవి అన్నీ మన కొరకే చేసెను గనుక కృతజ్ఞతతో ఈ పండుగ చేయవలెను. నా కొరకే నీవు శ్రమపడినావు గనుక వందనములు అని పైనున్నవన్నీ సంఘములతో చెప్పించవలెను. సంఘము చేత ఈ రీతిగా స్తుతి ప్రార్థన చేయించవలెను. 2. శ్రమలో ప్రతినిధి. శ్రమలో ఆయన మన కొరకు ఎలాగు జయం పొందెను. ఆయన శ్రమలు పొందుట జయం పొందుటకే. శ్రమలు మనము పొందగలము కానీ జయము పొందలేము. మనము విసుగు పొందము. యేసుక్రీస్తు ఎలాగూ శ్రమ పొందెనో శ్రమ చరిత్రలో నుండి లాక్కొనవలెను. 1. గెత్సెమనే తోటలోనికి మనస్సు పోవలెను. గదిలో ప్రార్థన చేయండని ఆయన మత్తాయి 6వ అధ్యాయం 6వ వచనములో మనకు నేర్పెను గాని యేసుక్రీస్తు తోటలోనికి పోయెను. ఒకడు ఊళ్ళో 8 తోట గేటు దగ్గర, తోటలో 3 కునికి నిద్రపోవుచుండిరి. యేసుక్రీస్తు ఒక్కరు తోటలో చెమట రక్త బిందువుల వలె కారునంతగా ప్రార్థించుచుండెను. ఆయన అంత శ్రమలో ఉన్నారు. ఈ శ్రమ తప్పించు తండ్రి అని ప్రార్థించెను. అది శ్రమలకే గుర్తుగాని సంతోషమునకు కాదు గనుక రక్త బిందువుల వల్ల, వేదన ప్రార్థన వల్ల శ్రమ కనబడుచున్నది. తొలగించుమని ప్రార్థించుచున్నాడు గాని తండ్రి నీ చిత్తమన్నాడు. విసుగుకుంటే ఆ గిన్నె తీసివేయవలెను అని ప్రార్థించును గనుక సంఘము ఆయన వేదనలోని ఓర్పును గ్రహించవలెను. ఆయన శ్రమలో సహింపు వల్ల జయం పొందెను. గెత్సెమనే తోటలో కారిన స్వేద రక్త బిందువులను బట్టియు, తొలగింపుము అనే మాటను బట్టియు ఆయన శ్రమ ఎంత గొప్పదో గ్రహించగలము. కానీ నీ చిత్తము అని చెప్పడం వల్ల ఆయన ఎంతగా సహించుకొన్నాడో తెలియచున్నది. కాబట్టి సహింపు వల్ల ఆయన జయం పొందెను, రాబోయే శ్రమల గిన్నెను సహించెను. 3. బంధింపబడుటలో ప్రతినిధి. తోటలో ప్రార్థన చేసిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి వారిని లేపి గేటు దగ్గరకు వెళ్ళగా రౌడీలు ఆయనను అరెస్టు చేసిరి. ఆయన తండ్రిని ప్రార్థించినట్లయితే సైన్యమును పంపును. అరెస్టును సహించుట వల్ల ఆయన గెత్సెమనే తోట వెలుపల శ్రమలు పొందెను. అరెస్టు చేసినప్పుడు తప్పించుకొనుటకు శక్తి లేని వాని వలె పట్టుబడి సహించెను. అట్లు జయం పొందెను. 4. సిలువ మోసిన ప్రతినిధి. నేను మోసికొని పోలేను అని ఆయన అనలేదు. సీమోనును బ్రతిమిలాడలేదు, మాలలేదు. ఆయన మోస్తూనే ఉన్నాడు. కడ వరకు సిలువ మోసి సహించెను. సిలువ కర్ర మోసి విసుగకుండా సహించుట వల్ల జయము పొందెను. తూలినను సహించెను. ఇది సహింపు ద్వారా పొందిన జయము. 5. తీర్పులు సహించిన ప్రతినిధి. ఆయన తీర్పులు సహించుట వల్ల జయము పొందెను. కయప తీర్పు, సన్హెడ్రిను తీర్పు, పిలాతు తీర్పు, హేరోదు తీర్పు, పిలాతు తీర్పు రెండవసారి మొదలగునవి. ఈ తీర్పులు సహించుట వల్ల జయము పొందెను. ఉదాహరణకు జడ్జి గారికి తీర్పు విధించి దోషిగా నిలువబెట్టి దొంగను జడ్జిగా చేసిన ఎంత కష్టము. యేసుక్రీస్తు రేపు పిలాతుకు తీర్పు తీర్చవలెను. కయప ప్రధాన యాజకుడు. అయితే యేసుక్రీస్తు ఆ ప్రధాన యాజకునిచే అబద్ధ సాక్ష్యం పొందెను. అందరికీ తీర్పు తీర్చగల నమ్మకమైన సత్య సాక్షి యేసుక్రీస్తే. అయితే ఇప్పుడు ఈయనకే తీర్పు.
పంచాయతీలో తీర్పు యజమాని చేయవలెను, అనగా సన్హెద్రిను వారికే ఆయన తీర్పు తీర్చవలెను. అయితే ఆ నీతిపరునికి నీతి లేని వారు మరణశిక్ష విధించిరి. ఆయనలో ఏ నేరమూ లేదని పిలాతు గ్రహించిన చివరి వరకు ఆ మాట మీద లేడు. కోర్టు నుండి బోధ వినిన పిలాతు భార్య ఆయన పక్షమాయెను. 1000 ఏండ్లలో సర్వలోకమునకు ప్రభువు తీర్పు తీర్చనయున్నను ఆయన ఇప్పుడు తీర్పు పొందుచుండెను. నేను కలుగజేసిన మానవుని వల్ల, అన్యుని వల్ల, నేరస్తుని వల్ల, స్వజనుల వల్ల తీర్పు పొందనయున్నాను. ఇది ఆయనకు కలిగిన గొప్ప అవమానము. హేరోదు కోర్టులో యేసుక్రీస్తుకు నిలువబడుట ఇష్టముండదా? చిన్నప్పుడు పారిపోయెను గాని ఇప్పుడు కోర్టులోకి పోయెను. ఈ అవమానమంతయు ఆయన మన కొరకు పొందెను. స్వజనుల వల్ల తీర్పు, అన్యుల వల్ల తీర్పు ఎవరి కొరకు ఆయనకు వచ్చెను? వారందరి కొరకు ఆయన తీర్పు పొందెను. ఆ తీర్పు సహించుట వల్ల ఆయన జయము పొందెను. మన ప్రధాన యాజకుడైన యేసు ఇహలోకపు ప్రధాన యాజకుడైన కయపా వల్ల తీర్పు పొందెను. సంఘ నాయకుడైన యేసు యూదుల సంఘము వల్ల తీర్పు పొందెను. 1000 ఏండ్ల శాంతి పాలన చేయనయున్న రాజైన యేసు రోమా ప్రభుత్వములోని అధికారులకు పిలాతు వల్లను, హేరోదు వల్లను తీర్పు పొందెను. 6. శరీర బాధ సహించిన ప్రతినిధి. చేతులలోని పోట్లు, కాళ్ళపై పోటు, ప్రక్కలో పోటు, తలపై వేసిన జల్లెడపోటు ఇవి ఆయన సహించెను, విసుగు కొనలేదు. ఈ సహింపు వల్ల ఆయన జయము పొందెను. దాహము అణుచుట చేత వలన బాధ, ఈలాగు దాహబాధను అణుచుకొనుట వలనను ఆయన జయం పొందెను. 7. అపహాస్యము పొందిన ప్రతినిధి. ఇతరులను రక్షించినవాడా, రక్షించుకో, దేవాలయమును పడగొట్టి 3 దినములలో లేపువాడా, దిగిరమ్ము. ఈ హేళన సహించుట వలన జయము. గుద్దుట వల్ల, రెల్లు పుడక వల్ల, రక్షించుకో అని అనుట వల్ల, వీటి వల్ల ఆయనను హేళన చేస్తే ఇది ఆయన సహించెను, జయము పొందెను. 8. మరణమును జయించిన ప్రతినిధి. ఆయన మరణమును, సమాధిని జయించెను. నేను మరణించను, సమాధికి వెళ్ళను అని అనేవారెవరూ లేరు. మరణము లేనివాడు మరణమును సహించుకొన్నాడు గనుక జయము. సమాధి అవసరము లేనివాడు సమాధికి వెళ్ళి సహించి జయించెను. శర తొలగింపుము అనే మాటలోను, ఏల చేయి విడిచినావు అనే మాటలోను, స్వేద రక్త బిందువులలోను ఆయన శ్రమ ఎంత గొప్పదో గ్రహించగలము. శిలువ మీద తాను మనిషై దేవా అని ప్రార్థించెను, కుమారుడైతే తండ్రి అని ప్రార్థించును. ఒక మనిషి వలె గొప్ప బాధలో చేయి ఎందుకు విడిచితివనెను. ఆయన మన ప్రతినిధి అయినందున ఇన్ని విధములైన శ్రమలను, అవమానములను సహించుకొని భరించెను. అట్టి ధన్యత ఇక్కడ చేరిన వారికిని ప్రతినిధి అయిన క్రీస్తు ప్రభువు దయచేయునుగాక. ఆమెన్.